అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 11వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. ఉన్నవాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనమందు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండు అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. మన యొక్క ప్రభు నేడును మన యందు ఉన్నవాడై ఉన్నాడు. మోషే ప్రభు యొక్క నామమును అడిగినప్పుడు దేవుడు ఈ విధముగా బదులిచ్చాను, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇట్టి నూతన దినమునందును తన కృపగల ఆశీర్వాదములచే మిమ్ములను ఆశీర్వదించునుగాక. మన దేవుడు సదాకాలముల యందును నిరంతరమును ఉన్నవాడు. ఆయన ఆదియు అంతమును లేనివాడై ఉన్నాడు. మనుషుల యందు నేడు ఉన్నవాడు రేపు ఉండుటలేదు. నేడు పేరుతోనూ ప్రఖ్యాతితోనూ ఉన్నవాడు రేపటికి శూన్యముగాను ఏమీ లేనివాడై మరుగై పోవుచున్నాడు. అయితే ప్రభు నిరంతరమును ఉండువాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, శాశ్వతుడైన దేవుడు నీకు ఆశ్రయము నిత్యముగా నుండును, బాహువులు నీకు ఆధారముగా ఉండును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 27వ వచనం. ఉన్నవాడై ఉన్నాడు, మారని వాడై కూడాను ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారని వాడై ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నందు మనము చదువుచున్నాము. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని ప్రభు ప్రవక్త అయిన మలాకి ద్వారా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మారని ప్రేమతోను మారని కృపతో కూడాను మీ హస్తములను పట్టుకుని ఉన్నాడు. ఆయన ఉన్నవాడే ఉన్నాడు అను సంగతిని మర్చిపోకుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, యేసు తాను ఈ లోకముల నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అట్టి ప్రేమ మారని నిత్య ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఉండువాడై ఉన్నాడు, ఇక మీదటను మీతో కూడా ఉండును. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వాగ్దానము చేసి ఉన్నాడే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ వద్ద నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట ఎదిరించి నిలువలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడిచి ఎడబాయను, నిన్ను చేయి విడిచి పెట్టను. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం అని చెప్పి ఉండువాడై ఉండెను. అదే విధముగా మన యొక్క ప్రియ ప్రభు మనతో కూడాను చివరి వరకు ఉన్నాడు. దావీదుతో కూడాను ప్రభు ఉన్నవాడుగానే ఉండెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. మొదటి దినవృత్తాంతం గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. గొర్రెలను కాయిచున్న అతడు ఇజ్రాయిలులపై రాజు ఆయను. ఉన్నవాడయుండి అతనిని త్రోవ నడిపించిన దేవుడు నిత్య నిబంధనను దావీదుతో చేయుటకు కృపగలవాడై ఉండేను. దేవుని బిడ్డలారా, ప్రభు ఉన్నవాడై మీతో కూడా ఉన్నాడు. సంతోషించి ఆనందించుదురుగాక, దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతించుదురుగాక. ప్రభు మిమ్ములను ఆశీర్వదించును. నేటి ధ్యానమునకై దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. నిర్గమకాండము 6వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎజ్రా గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము యోహాను సువార్త 19వ అధ్యాయము 23 మొదలుకొని 42 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.